చింతమనేని ప్రభాకర్ పక్కా మాస్ లీడర్. మంచికి మంచి, చెడుకు చెడు అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. అన్న అంటే నేనున్నాను అంటారు. సాయం కోసం శత్రువు తలుపు తడితే కూడా పంతాలకు పోకుండా పనేంటో చెప్పాలంటారు. అందుకే ఆయన్ను దెందులూరు జనం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపునిచ్చేశారు. తాజాగా కొల్లేరు వాసుల సమస్యలను అధిష్టానం వద్ద పెట్టి మరీ సక్సెస్ అయ్యారు. మనసున్న మహారాజుగా పేరు సంపాదించిన ప్రభాకర్ పనితీరుపై అక్కడి ప్రజలు ఏమంటున్నారు? మాస్ లీడర్గా చింతమనేనికి గుర్తింపు. మాటల తూటాలతోనే ప్రత్యర్థులకు చుక్కలు. శత్రువుకైనా సాయం చేసే మనసు చింతమనేని సొంతం. కొల్లేరు ప్రజలకు అండగా నిలిచిన చింతమనేని, పేదలకు సాయం చేయటంలో ముందుండే చింతమనేని. చింతమనేని ప్రభాకర్పై చంద్రబాబు హర్షం. దెందులూరు నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక ప్రముఖమైన ప్రాంతం. ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు చింతమనేని ప్రభాకర్. మాస్ లీడర్ గా పేరు సంపాదించిన ఆయన దూకుడైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపే చొరవ, అందుబాటులో ఉండే తత్వం మరొక వైపు ప్రజల్లో గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న చింతమనేని వైసీపీ అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరిపై అఖండ విజయాన్ని సాధించారు. 2019లో ఓటమి చవిచూసినప్పటికీ ఆయన అనుచరులపై వైసీపీ హయాంలో అక్రమ కేసులు, జైలు శిక్షలు ఎదుర్కొన్న చింతమనేని తన నియోజకవర్గ ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారు. వైసీపీ నాయకులు తన కార్యకర్తలు ఇబ్బందులు పెట్టినప్పుడు చింతమనేని తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కానీ వ్యక్తిగత కక్ష సాధింపులు ఆయన స్వభావంలో లేవని ఆయన అనుచరులు చెబుతారు. ఎవరైనా సాయం కోరితే శత్రువైనా సరే సహాయం చేయటంలో ఆయన ముందుంటారు. అయితే మోసం చేస్తే మాత్రం ఆయన ఉగ్ర రూపం తట్టుకోవడం కష్టమని కూడా అంటారు. వైసీపీ హయాంలో కొల్లేరు వాసుల నుంచి కోట్లాది రూపాయలు బలవంతంగా వసూలు చేశారని కొఠారి అబ్బయ్య చౌదరిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కొల్లేరు ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు డబ్బులు తిరిగి ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో అనేక సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పేద ప్రజలకు సేవలను అందిస్తున్నారు. ఆయన కార్యాలయం వద్ద నిత్యం వందలాది మంది ప్రజలు ఆహారం, వైద్య సహాయం సొంత నిధులతో అందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు చింతమనేని ప్రభాకర్. అనారోగ్య సమస్యలతో బాధపడే పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్సకు సహాయం చేస్తున్నారు చింతమనేని. చింతమనేని పనితీరుపై టీడీపీ అధిష్టానం, సీఎం చంద్రబాబు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ చింతమనేని ప్రభాకర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారని చెప్పవచ్చు.